పెసరపప్పు దోస అనమాట. కొంచెం పిల్లలు తినడానికి ఇది స్మెల్ వస్తదని కొంచెం ఇబ్బంది పడతారు. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గ్లాస్‌న్నర అయితే నేను పెసరపప్పు తీసుకున్న. తర్వాత పావు గ్లాసు మినపపప్పు, పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ బియ్యం కూడా తీసుకున్నా. ఎందుకంటే దోస కాబట్టి పెసరట్టుకైతే ఇది అవసరం లేదండి. బియ్యము ఇవి వేయక్కర్లేదు. ఓన్లీ పెసరపప్పు ఒక్కటే నానబెట్టుకొని పెసరట్టు వేసుకోవచ్చు. ఇది కొంచెం వెడల్పుగా క్రిస్పీగా రావడం కోసం అయితే నేను బియ్యం కూడా వేసానన్నమాట. తర్వాత దీన్నైతే 2 టైమ్స్ వాటర్ వేసుకొని నీట్‌గా కడుక్కోవాలి. ఏదైనా డస్ట్ ఉంటుంది కదా పెసరపప్పులో, అది పోవడానికి అయితే కడుక్కున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ లెవ్వంగానే మొత్తం మనమైతే ఇప్పుడు ఫస్ట్ నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా వంపేసేయాలి. మళ్ళీ వాటర్ తీసుకొని కడిగిన తర్వాత మిక్సీకి పట్టండి. ఎందుకంటే మినపప్పు వేసాం కదా, కొంచెం పులిసిపోయిన వాసన అయితే వస్తుందన్నమాట. అట్లాంటి స్మెల్ రాకుండా ఉండడానికి, ఇవి తినడానికి పిల్లలు ముందు ఆలోచిస్తారు ఆ స్మెల్కు. అలాంటిది ఇంకొంచెం స్మెల్ వస్తే అస్సలు తినలేరు కదా. సో అందుకని నీట్గా కడుక్కున్న తర్వాత మిక్సీకి పట్టేసుకొని, నేను దానిలో ఏమీ వేయలేదు, కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి దోశలాగా వేసేసాను. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదటిసారి చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.